హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డేస్కి. ఈరోజు 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని 4వ పాఠం చూద్దాము. 4వ పాఠం చలనము కాలము. ఇందులో కారు స్థానం 2 సెకండ్లలో చెట్టుకు ఇక్కడ కారు స్థానం 2 సెకండ్లలో చెట్టుకు ఒక వైపు నుండి మరో వైపుకు జరిగింది. కానీ చెట్టును పరిసరాలతో పోల్చి చూసినప్పుడు దాని స్థానంలో మార్పు జరగలేదు. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నదని చెప్పవచ్చు. నెక్స్ట్, ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్తారు. ఇక్కడ కృత్యాలు: కారు చలనాన్ని పరిశీలించండి. చూసిరిగా, కారుకు డ్రైవర్కు మధ్య దూరం మార్పు చెందుతుంది. లేదు, కార్ల డ్రైవర్ ఉన్నప్పుడు డ్రైవింగ్ ఎత్తే కారుకును డ్రైవర్కు ఏం దూరం ఉంటది? ఉండదు. కారుకు ఇంటి గేటుకు మధ్య దూరం ఇక్కడ చూసుకున్నట్లయితే కారు ఇంటి గేట్లకించి ఫస్ట్ కొంచెం దూరం ఉండే, తర్వాత ఇట్లా పై ఇంకా దూరం పోయింది కదా. ఇంటి గేటుకు దాని పరిసరాలను బట్టి మార్పు లేదు, ఎందుకంటే అది అట్లనే స్టడీ ఉంటది చలనం లేకుండా. కారుకు దాని పరిసరాలను బట్టి మార్పు లేదు, ఎందుకంటే ఉంటుంది. ఎందుకంటే కారు దాని పరిసరాలను బట్టి చలనంలో ఉంటది కదా. మనం ఇక్కడ నిల్చున్నప్పుడు మనం ముందటికించి కారు అయినప్పుడు అది చలనంలో ఉన్నట్టే కదా. ఇక్కడ నువ్వు కారు డ్రైవర్ పక్కన కూర్చొని ఉన్నావని ఊహించు. డ్రైవర్ స్థితిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఏముండదు. కారులో నుంచి చూసి భవనాలు, చెట్లు మొదలైన బయట దృశ్యాలలో ఏదైనా మార్పు గమనించావు? ఏమన్నా మనం ముందటికి పోతే అవి వెనుకకు పోయినట్టు అనిపిస్తాయి కదా. నెక్స్ట్, కారు వెళ్లే కొద్దీ నీకు బయట ఉన్న వస్తువులకు మధ్య దూరం మారుతుంది. అంటే వెనుకకే పోతాయి, అంటే ఇంకా దూరం పెరుగుతూ ఉంటది. దీనివల్ల కారు కదులుతున్నదని తెలుస్తుంది. అయితే కారు డ్రైవర్కు నీకు గల మధ్య దూరంలో మాత్రం మార్పు ఉండదు కదా. అంతే కదా పైన చెప్పింది. నెక్స్ట్, అంటే మీరిద్దరు కారులో స్థిరంగా ఉన్నారు. మీరిద్దరు కారు బయట ఉన్న వస్తువులతో పోల్చినప్పుడు చలనంలో ఉన్నట్లు అవుతుంది. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలోనూ ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. కొన్ని చలనాలను పరిశీలిద్దాం. పడవలో ఉన్న మనిషి నదికి సాపేక్షంగా కదులుతున్నాడు. పడవతో పోల్చినప్పుడు స్థిరంగా ఉన్నాడు అనవచ్చు కదా. పడవలు ఉన్నప్పుడు స్థిరమే, కానీ నదితో పోల్చితే ఆయన ముందటికి పోతున్నాడు. నెక్స్ట్, ఇక్కడ ఉయ్యాలలో బాలిక ఉన్నది. ఉయ్యాలలోని బాలిక పీటను బట్టి స్థిరంగా ఉంది, తోటను బట్టి బాలిక సాపేక్ష చలనంలో ఉంది. ఇక్కడ చూడండి, సైకిల్ మీద బాలిక రోడ్డును బట్టి చలనంలో ఉంది, సైకిల్ ను బట్టి బాలిక స్థిరంలో ఉంది. క్రమచలనం, క్రమరహిత వస్తువు కాలాన్ని బట్టి, గమనించే వ్యక్తి స్థానాన్ని బట్టి దాని స్థితిలో మార్పు కలుగుతున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. మన దైనందిన జీవితంలో కొన్ని వస్తువులు కాలగమనంలో స్థిరంగాను, కొన్నిసార్లు చలనంలో ఉన్నట్లు గమనిస్తాం. అయితే ఒక నియమిత కాలంలో వస్తువు స్థితిలో మార్పు ఒకే రకంగా ఉండనవసరం లేదు. ఇక్కడ చూడండి, గోడ గడియారంలో ముళ్ళలో కదలికలను, సీతాకోకచిలుక చలనాలను గమనించండి. ఈ రెండు సందర్భాల్లోనూ గోడ గడియారంలోని ముళ్ళు, సీతాకోక చిలుక శరీరం కదలికలో ఉన్నాయి. కాలాన్ని బట్టి వాటి స్థితిలో మార్పు వస్తుంది. గోడ గడియారంలో పెద్ద ముళ్ళు చలనం ప్రతి నిమిషానికి ఒకే విధంగా మారుతుంది, కానీ సీతాకోక చిలుక చలనంలో ప్రతి నిమిషానికి చలనం ఒకే విధంగా లేదు. తోటలో ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు వెళ్లే స్థితిలో మార్పు ఒకే విధంగా ఉండదు. అంటే ఒక నిమిషంలో గడియారం ముళ్ళు చేసే కోణాన్ని కొలిచినట్లయితే అది సమానంగా ఉంటుంది. కాలం దూరాలను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, కాలం సెకండ్లలో, ప్రయాణించిన దూరం మీటర్లలో. నెక్స్ట్, ఒక కారు ఏ, ఇది కారు బి. ఇది కాలం సెకండ్లలో, ప్రయాణించిన దూరం మీటర్లలో. ఏ కారు సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించింది? ఈ కారే కదా. ఇక్కడ సమాన దూరాలు సమాన కాలం ఉన్నా కానీ దూరం కరెక్ట్ లేదు. ఇక్కడ చూసుకున్నట్టే 150, 150 + 150 300, 300 + 150 450. అట్లా ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉన్నది అని చెప్పవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉన్నదని చెప్పవచ్చు. క్రమరహిత చలనాలను గుర్తించడం. క్రమచలనం అయితే రైట్ టిక్, లేని వాటిని రాంగ్ టిక్ పెట్టండి. గడియారంలోని ముళ్ళ కదలిక క్రమచలనం. జన సమర్థం గల ప్రదేశంలో సైకిల్ తొక్కుతున్న బాలిని చలనం. ఇది క్రమరహిత, ఎందుకంటే ఒక కాడ మంది ఎక్కువ ఉండొచ్చు, ఒక కాడ మంది తక్కువ ఉండొచ్చు, కాబట్టి ఇది రాంగ్. ఈగ చలనం క్రమరహిత చలనం.
భూభ్రమణం క్రమణ చలనం. ఎయిర్ కూలర్ లో పంకా చలనం క్రమచలనం, ఎందుకంటే ఒకటే స్పీడ్ లో తిరుగుతుంది అది. రైల్వే స్టేషన్ లోకి వస్తున్న రైలు క్రమచలనం. ఎగురుతున్న గాలిపటం క్రమరహిత చలనం. చలనాలు రకాలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కారు, ఇక్కడ చెట్టు ఉన్నది, ఒక తిన్నని రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారు. సీలింగ్ ఫ్యాన్ లో రెక్కల కదలిక ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి. కుట్టు మిషన్ లో పనిచేస్తున్న సూది పైకి కిందికి తిరుగుతాయి. గోడ గడియారంలో లోలకం చలనం ఇట్లా ఇట్లా పక్కకి తిరుగుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్క చలనం ఒక్కొక్క రకంగా ఉన్నది. పై ఉదాహరణలను పరిశీలిస్తే దిశను బట్టి చలనాలు అనేక రకాలుగా ఉంటాయని తెలుస్తుంది. కారు తిన్నని మార్గంలో ఒకే దిశగా కదులుతోంది. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వర్తులాకారంలో ఒక స్థిరమైన మార్గంలో తిరుగుతున్న కుట్టు మిషన్ లో సూది పైకి కిందికి ఒక స్థిర బిందువు వద్ద కదులుతుంది. గోడ గడియారంలోని లోలకం ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు చెల్లిస్తుంది. వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 స్థానాంతర చలనం, 2 భ్రమణ చలనం, 3 డోలన చలనం. ఒక నిర్దిష్ట దిశలో కదులుతున్న ఒక వస్తువుతో పాటు దానిలోని అన్ని భాగాలు అదే మార్గంలో కదులుతున్నాయి. కవాతులో నడుస్తున్న సైనికులు తిన్నని మార్గం. రోడ్డు మీద మలుపు తిరుగుతున్న కారు వక్ర మార్గం. ఎత్తు నుంచి పడిన రాయి వక్ర మార్గం, అది ఎటు పోతుందో తెలియదు. రోడ్డు మీద పరుగు పందెం తిన్నని మార్గం. ఆట స్థలంలో పరుగు పందెం వక్ర మార్గం. రోడ్డు మీద పోతున్న సైకిల్ తిన్నని మార్గం. చలనంలో ఉన్న వస్తువు అణువులన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళ రేఖీయ చలనం అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు. ఉదాహరణలు పరిశీలించండి. వాటికి ఎదురుగా సరళ రేఖీయ అయితే R పెట్టండి, లేకపోతే వక్రరేఖీయం అయితే C పెట్టండి, 2 అయితే RC పెట్టు. నెక్స్ట్ గడియారంలోని సెకండ్ల ముళ్ళు చలనం వక్రరేఖీయ. పట్టాల మీద రైలు చలనం రేఖీయ సరళ రేఖీయ. టేపు రికార్డర్లోని టేపు చలనం వక్రరేఖీయం. కారులోని స్పీడోమీటర్ ముళ్ళు చలనం వక్రరేఖీయం. కొండ రోడ్డు మీద ప్రయాణిస్తున్న బస్సు చలనం ఒకసారి సరళ రేఖ ఉంటుంది, ఒకసారి వక్రం, కాబట్టి RC. నెక్స్ట్ పిన్ను బోర్డు మీద గోలి చలనం వక్రరేఖీయ. కేరం బోర్డు మీద బిళ్ళల చలనం సరళ రేఖీయ. చెట్టు మీద నుంచి పడుచున్న మామిడికాయ చలనం వక్రరేఖీయ. భ్రమణ చలనం ఇక్కడ చూడండి, భ్రమణ చలనంలో ఇవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ టైర్లు, గడియారము, నెక్స్ట్ ఈ జాయింట్ వీల్, నెక్స్ట్ గ్లోబ్. పై చలనాలలో ఏమైనా సారూప్యత ఉందా? అవును, అవన్నీ ఇట్లా రౌండ్ గా తిరుగుతున్నాయి. గమనంలో వస్తువు ప్రతి బిందువు చలనం ఏ మార్గంలో ఉంది? గుండ్రని మార్గంలో ఉంది. ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు దాని స్థితిలో మార్పు ఉంటుందా? ఉండదు, అక్కడనే ఉంటుంది కానీ గుండ్రంగా తిరుగుతుంది. నెక్స్ట్ ఇంటి కప్పుకు బిగించిన పంకా రెక్కల్లో చలనాన్ని గమనించండి. ఈ పటంలో చూడండి, పంకా తిరుగుతున్నప్పుడు రెక్క బిందువులు ABC ఇక్కడ గుర్తించుకోండి. మళ్ళీ ఇక్కడ తిరిగినప్పుడు ABC ఆడనే ఉంటాయి, ఇక్కడ తిరిగినప్పుడు కూడా ABC ఆడనే ఉంటాయి కదా. ప్రతి బిందువు వలయాకారంలో స్థిరంగా ఉన్న కేంద్రం చుట్టూ చలిస్తూ ఉంటుంది. పంకా స్థితిలో మార్పు ఉండదు, కేవలం పంకా రెక్కలు మాత్రమే కదులుతున్నాయి. ఈ స్థిర బిందువు గుండా వెళ్లే ఊహారేఖను భ్రమణ అక్షం అంటారు. ఈ విధమైన చలనాన్ని భ్రమణ చలనం అంటారు. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. భ్రమణ చలనంలో ఉన్నాయో లేవో చెప్పమంటుండే, ఇది భ్రమణ చలనమే, ఇది కూడా భ్రమణ చలనమే. నెక్స్ట్ ఇది భ్రమణ చలనం. ఫ్యాన్ భ్రమణ చలనం కాదు, పంకా రెక్కలు అయితే భ్రమణ చలనం. చక్రం కూడా భ్రమణ చలనంలోనే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కృత్యం, అమ్మాయి బాల్ను నూకింది, అది భ్రమణ చలనంలో ఉంటుందా లేదా స్థానాంతర చలనంలో ఉంటుందా? బంతిని నెట్టినప్పుడు అది బల్ల తలం మీద ఒక చివరి నుంచి మరొక చివరకు చెలిస్తుంది. అంతేకాదు బంతిలోని అణువులన్నీ ఒకే మార్గంలో కదులుతున్నాయి, కాబట్టి బంతి స్థానాంతర చలనం లో ఉంది అని చెప్పవచ్చు. అదే విధంగా బంతి గిరగిరా తిరుగుతూ పోయేటప్పుడు బంతిలోని అణువులన్నీ బిందువును అనుసరించి భ్రమణ మార్గంలో బల్లతలం మీద చెలిస్తున్నాయి, కనుక అది భ్రమణ చలనంలో ఉంది అని చెప్పదు. పై విషయాలను బట్టి బంతికి స్థానాంతర చలనము, భ్రమణ చలనము 2 ఉంటాయని చెప్పవచ్చు. కింది వస్తువుల చలనాలు గమనించండి. అవి భ్రమణ చలనం అయితే R, స్థానాంతర చలనం అయితే T, భ్రమణ స్థానాంతర చలనం అయితే TR అని గుర్తించండి. సీలింగ్ ఫ్యాన్ రెక్కల చలనం భ్రమణ చలనం. వింటి నుంచి వదిలిన బాణం స్థానాంతర చలనం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం భ్రమణ స్థానాంతరం.
నెక్స్ట్ చెక్కకు రంధ్రాలు చేసే బర్మాలో చెల్లం, భ్రమణ స్థానాంతర. నెక్స్ట్ సైకిల్ చక్రాలలో చెల్లం, భ్రమణ చెల్లం, డోలన చెల్లం. కింది పటాలను పరిశీలించే ప్రశ్నలకు జవాబు వేయండి. ఇక్కడ చూడండి, ఫ్యాన్ ఉంది, గోడ గడియారం, ఉయ్యాలల బాలిక, సూది పైకి కిందికి అవుతుంది. పైన చూపించిన చెల్లాలలో ఏమి సారు అని గమనించారు అని అడుగుతున్నాడు. ఆ వస్తువులు ఒకే మార్గంలో పదే పదే చెల్లిస్తున్నాయా? అంతే. పైన పేర్కొన్న చెల్లాను మనం నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతి చెల్లము ముందుకు వెనుకకు లేక పైకి కిందికి ఒక స్థిర బిందువు ఆధారంగా జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు ఉయ్యాల మీద ఉన్న బాలిక చెట్టుకు తాడు కట్టి ఉన్న స్థిర బిందువు బట్టి వెనుకకు ముందుకు చెల్లిస్తుంది. అదేవిధంగా మిగిలిన బొమ్మలలో కూడా చెల్లం ముందుకు వెనుకకు ఒకే విధంగా ఉంది. ఈ విధమైన చెల్లాన్ని డోలన చెల్లం అంటారు. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి జరిగే చెల్లాలను డోలన చెల్లం అంటారు. కింది వాళ్ళలో డోలన చెల్లాన్ని గుర్తించి పెట్టండి. తిరుగుతున్న బొంగరం కాదు. తుపాకీ నుంచి పేల్చిన గుండు కాదు. టైప్ రైటర్లో కీ అవును. కుమ్మరి సారే కాదు. మీటిన వీణ తీగ అవును. ప్రయాణం చేస్తూ మలుపు తిరిగిన కారు కాదు. పడిలేస్తున్న బంతి అవును. మోగుతున్న గంట అవును. నెమ్మదిగా వేగంగా చెలించడం. ఏదైతే నిదానంగా కదులుతుందో ఏదైతే వేగంగా కదులుతుందో మనం చూసుకొని కంపేర్ చేసుకోండి. వస్తువు ఒక నియమిత కాలంలో ప్రయాణించిన దూరం ఆ వస్తువు ఎక్కువ వేగంతో ప్రయాణించిందో తక్కువ వేగంతో ప్రయాణించిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాలం. కాలం అనే మాటను మనం దైనందిన జీవితంలో చాలా తరచుగా ఉపయోగిస్తాం. పై ఉదాహరణలను గమనిస్తే కాలాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తామని తెలుస్తుంది. సమయం చెప్పకుండా ఆలస్యం అని చాలా ముందు అని కూడా అంటాం. కాలాన్ని అంచనా వేయడం. రవి సతీష్ పక్క ఇళ్ళ నుంచి పాఠశాలకు పొద్దుగాల పోతారు. అయితే సైకిల్ మీద సతీష్ నడుస్తూ వెళ్తాడు. ఎవరు ఫాస్ట్గా పోతారు? రవి సైకిల్ మీద పోయినోడు ఫాస్ట్గా పోతాడు, అంతే కదా. అయితే రవి ఎంత ముందుగా చేరుకున్నాడని చెప్పాలంటే ఇద్దరు చేరిన సమయాలు తెలియాలి. మీకు తెలుసా? గంటలు నిమిషాల మాదిరిగానే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం అనేవి కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. ఇసుక గడియారం, నీటి గడియారం, సన్ డయల్ మొదలైనవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించిన తొలి పరికరాలు. మనం ఈ రోజుల్లో కాలాన్ని గణించడానికి వివిధ రకాల పనిముట్లను వాడుతున్నాం. ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు, క్వార్ట్జ్ గడియారాలు వాడుకలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం లోలకం గల గడియారాలు వాడేవారు. అవి ప్రస్తుతం అరుదుగా కనిపిస్తాయి. స్టాప్ వాచ్తో సమయాన్ని లెక్క కట్టడం. ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్క కట్టడానికి స్టాప్ వాచ్ ఉపయోగిస్తారు. మీ పాఠశాల ప్రయోగశాలలో ఉన్న స్టాప్ వాచ్ని పరిశీలించండి. ప్రయోగశాలలో రసాయన చర్యలు జరిగే సమయం, లోలకం ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలం మొదలైనవి తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు. సందర్భాన్ని బట్టి కాలాన్ని సెకండ్లలో, నిమిషాల్లో, గంటల్లోనూ తెలియజేస్తాం. కాలానికి మూల ప్రమాణం 1 సెకండ్. పెద్ద ప్రమాణాలు నిమిషాలు, గంటలు. ఇక్కడ చూడండి పట్టిక. 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట, 24 గంటలు 1 రోజు, 365 రోజులు 1 సంవత్సరం, 10 సంవత్సరాలు 1 దశాబ్దం, 10 దశాబ్దాలు 1 శతాబ్దం, 10 శతాబ్దాలు 1 సహస్రాబ్దం. వేగం. కారులో వేగాన్ని తెలియజేయడానికి స్పీడోమీటర్ ఉంటుంది. అది కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది. సాధారణంగా స్పీడోమీటర్ వాహన వేగాన్ని, గంటకు ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేస్తుంది. 2 వాహనాల స్పీడోమీటర్లు చూడండి. ఇక్కడ చూడండి. వాహనం ఎంత తక్కువ ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందో గుర్తించండి. దైనందిన జీవితంలో వస్తువులకు చెల్లంలో ఒకే విధమైన వేగం ఉండదు. ఒక వస్తువు వేగాన్ని చెప్పాలంటే దాని సరాసరి వేగాన్ని తెలుసుకోవాలి. సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి? సగటు వేగం ప్రయాణించిన మొత్తం దూరంపై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం. ఒక వస్తువు వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. వేగానికి ప్రమాణాలు. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం సెకన్కు మీటర్, అంటే సెకండ్ కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించిందని అర్థం. వేరొక విధంగా వేగానికి ప్రమాణం గంటకు కిలోమీటర్లు. ఒక గంటకు 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే 18 సెకండ్లలో 5 మీటర్ల దూరం ప్రయాణిస్తామని అర్థం. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. ఇది ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసా? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 గంట ఈజ్ ఈక్వల్ టు 3600. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1000/3600. అంటే దాన్ని కొట్టేస్తే 5/18 మీటర్ పర్ సెకండ్. కాలం. ప్రయాణించిన దూరం. ఒక కారు 0 నిమిషాలకు 0, 10 నిమిషాలకు 15, 20 నిమిషాలకు 20, 30 నిమిషాలకు 38, 40 నిమిషాలకు 60. ఇప్పుడు కారు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నప్పుడు ఇది మొత్తం దూరాన్ని లెక్కించాలి. నెక్స్ట్ ప్రయాణానికి కారు తీసుకున్న కాలం ఎంత అంటే
కారు టైం మొత్తం కాలాన్ని మొత్తం లెక్కించాలి. కారు వేగాన్ని ఏ విధంగా లెక్కిస్తారంటే ప్రయాణించిన మొత్తం దూరం బై మొత్తం కాలం. కారు వేగం మొత్తం ప్రయాణంలో ఒకే విధంగా ఉందా? లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఉంది కదా. నెక్స్ట్, కారు ప్రయాణం చేసిన మొత్తం దూరం 60 కిలోమీటర్లు, తీసుకున్న కాలం 40. వేగాన్ని మీటర్ పర్ సెకండ్లో కానీ కిలోమీటర్ పర్ హవర్లలో కానీ చెప్తా. అంటే ఒక గంటకు 60 నిమిషాలు అయితే 40 నిమిషాలకు 40/60 గంటలు. వేగం ప్రయాణించిన దూరం బై ప్రయాణించిన కాలం అంటే 60/2/3. 60 × 3/2. ఈ 2/3 ఇటు పోతే 3/2 అవుతుంది కదా. అప్పుడు 2 3 6 0, 3 3 9, 90 km/h. కనుక కారు 90 km/h సరాసరి వేగంతో ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. ఒక క్వశ్చన్, ఒక బస్సు వేగం 72 km/h, కారు వేగం 12.5 m/s. ఏ వాహనం ఎక్కువ వేగంతో వెళ్తుంది? ఫస్ట్ వేగాల్ని పోల్చడానికి రెండు వేగాల ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. బస్సు వేగాన్ని km/h ఇచ్చిండు, అదే కారు వేగాన్ని m/s ఇచ్చిండు. ఇప్పుడు మనం అట్లా మార్చుకోవడానికి 5/18 ఉంది కదా. అట్లా బస్సు వేగం 72 km/h, కారు వేగం 12.5 m/s. ఇప్పుడు 1 km/h = 5/18 m/s కదా. లేక 1 m/s ఇది ఇటు పోతే 18/5 km/h. అంటే 12.5 m/s కనుక్కుందాం. 12.5 × 18/5 = 45 km/h. కనుక బస్సు కారు కంటే ఎక్కువ వేగంతో కదులుతుందని చెప్పవచ్చు. మనం ఏం నేర్చుకున్నాంలో, మన రోజువారీ జీవితంలో చెల్లం ఒక సాధారణ అనుభవం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి నియమిత కాలంలో స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉన్నదని, మార్చుకోనట్లయితే చలనంలో లేదని చెప్పవచ్చు. చలనాలు 3 రకాలు. అవి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు మొదలైన సాధనాలను ఉపయోగించి మనం కాలాన్ని లెక్కిస్తాం. వాహనం వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడోమీటర్ ఉపయోగపడుతుంది. SI పద్ధతిలో వేగానికి ప్రమాణం సెకనుకు మీటర్/s. అంటే సెకండ్ కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించిందని అర్థం. వేరొక విధంగా వేగానికి ప్రమాణం గంటకు కిలోమీటర్. ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్.